నాకొచ్చిన కష్టము పగవాడికి గూడా రాకూడదు ఈ కష్టం అనేది. అసలు ఏం జరిగేదనేది చూద్దాం రండి. వాషింగ్ మెషిన్ లేదు. అందుకని చెప్పి పొద్దున నానబెట్టి సాయంత్రం అయితే ఉతికేసి ఆరబెట్టాను. నైట్ 12 అవుతుంది ఆ టైం. ఆ టైంలో తప్ప సౌండ్ అయితే వచ్చింది. ఏం జరిగిందని చెప్పి బయటికెళ్ళి చూస్తే వర్షం పడతా ఉన్నది. అదరాబదరా అయితే ఆ గుడ్డలైతే తీసి ఇంట్లో అయితే పెట్టుకున్నాను. అయయితే వాసన అయితే వచ్చేస్తున్నాయి. నాకైతే చాలా కష్టంగా అయిపోతాం. చాలా ఇబ్బందిగా అయిపోతున్నది. ఈ చలికాలంలో గుడ్డలైతే అస్సలే ఆరలేదు 2, 3 రోజుల దాకా. ఎందుకంటే ఒకప్పుడు వాషింగ్ మెషిన్ ఉన్నిన పాటికి బాగా సింపుల్‌గా అయిపోతాను. ఇప్పుడు వాషింగ్ మెషిన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. మంచి వాన అయితే అసలే పడదు. ఈ మట్టి, వాన 2 కలిపి పడతాది. అందుకని చెప్పి చిన్న గలీజుగా పడదు వాన గట్ట. చూడండి బండ్ల మీద ఎంత గలీజుగా పడిపోయింది అది వర్షము. ఇంక పొద్దున్నే 8 గంటలకైతే లేసి బండ్లయితే కడిగేశాను 2 బండ్లు. మూడో బండి అయితే కడగలేదు. ఆమె అయితే సాపర్‌కైతే ఎళ్ళున్నది. ఇంకెందుకులే అది కడగడం అని చెప్పి ఊరికే నీళ్లు కొట్టేసి పెట్టేశాను. ఇప్పుడైతే బండ్లయితే కడిగేసి నీట్‌గా ఆడ పెట్టేశాను. ఇంక తర్వాత వచ్చిన బట్టలయితే ఆరబెట్టుకోవడానికైతే ఎళ్తా ఉన్నాను. చూడండి గుడ్లు ఎలా ఆరబెట్టుకున్నానో ఇక్కడ. ఇంటికెళ్ళే డ్రైవర్ అయితే ప్రతి రోజైతే బండ్లయితే 4 బండ్లు డైలీ కడగాలి. నేనైతే అసలే కడగను. వారానికి ఒకసారి 2 సార్లు కడుగుతాను. నేనైతే ఉతికిన గుడ్డలైతే ఇక్కడ ఆరబెట్టుకుంటాను. ఉన్నప్పుడు చాలా సంతోషపడ్డా. ఇప్పుడు వాషింగ్ మెషిన్ లేదని చెప్పి చాలా బాధపడతా ఉన్నా. అదే పెద్దోళ్ళు అంటా ఉంటారు. ఉన్నా లేకపోయినా దాంట్లోనే సంతోషంగా ఉండాలని.